ఈనాడు కార్టూనిస్ట్ శ్రీధర్ గారికి సలహాదారు పదవి ఇచ్చారు. వైసీపీ వాళ్ళు ఏ పాయింట్ను పట్టుకోవాలి అది పట్టుకోరు. ఎన్టీ రామారావు మీదన దారుణమైనటువంటి కార్టూన్లు వేసినటువంటి కార్టూనిస్ట్కి పదవి ఇచ్చారు. ఇది మరొక వెన్నుపోటు, ఎన్టీ రామారావు ఆత్మఘోష. ఎందుకు? మీరు ఏమన్నా ఎన్టీఆర్ కుటుంబమా? వాళ్ళ అబ్బాయిలా వాళ్ళ అమ్మాయిలా? వాళ్ళకే లేదు. వాళ్ళందరూనే తమ నాన్న తప్పు చేశాడని ఆ కొడుకులు అనుకునేనే బావగారు వెనకాల వచ్చారు. వాళ్ళకి నాన్న తప్పు చేశాడు అనుకున్న అమ్మాయిలందరూ బావగారు వెనకాల వచ్చారు. కందకలేని దొరద కత్తిపేటకి ఎందుకని ఆయన పట్ల మీరు సానుభూతి వ్యక్తం చేయడం వల్ల మీకు ఏమైనా ఒరుగుద్దా? వాళ్ళ పార్టీలో ఉన్న ఏ ఒక్కళ్ళు కూడా ఆ రోజున తిట్టుకున్నటువంటి వాళ్ళందరూ ఇది చంద్రబాబు చేసిందని, ఆ తర్వాత చంద్రబాబు ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహాన్ని దండెత్తంటే సంతోషపడుతున్నారు. వాళ్ళకి లేని బాధ మీకెందుకు? మీరు చెప్పినంత మాత్రం ఇప్పుడు జనం ఏమైనా ఫీల్ అవుతారా? రైట్ చేయాల్సిన పాయింట్ తప్పించి పనికి మాలిన పాయింట్ రైట్ చేసుకుంటారు. ఇప్పుడు అసలు విషయం ఏంటి? ఇదివరకు జగన్ టైంలో ఎంతమంది సలహాదారులు లిస్టులు తీసేసి ఆ సలహాదారులకి జీతం ఎందుకు, వాళ్ళ వల్ల ఏం ఒరుగుతుంది, సలహాలు ఇవ్వలేదా, వాడు సలహా ఇవ్వలేదా, వీడు సలహా ఇవ్వలేదా అని చెప్తూ ఉండేవాళ్ళు. నేను అప్పుడే చెప్పాను, సలహాదారు అనేది మనం మంత్రి పదవులు చాలా లిమిటెడ్ ఉంటాయి, ఎమ్మెల్యేలు ఎంపీలు లిమిటెడ్ ఉంటాయి, లక్షలాది మంది పనిచేసి ఉంటారు కాబట్టి ఆ నామినేటెడ్ పదవులు, గుళ్ళ పదవులు, లేకపోతే ఇవన్నీ కూడా ఆ కార్యకర్తకి ఇచ్చేటటువంటి నజరానా లేదా అభిమానికి ఇచ్చేటటువంటి నజరానా తప్పించి ఏం లేదని అప్పుడు చెప్పేవాడిని. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఆ రోజున విమర్శించినటువంటిది విపరీతమైనటువంటి కథనాలు రాసుకొచ్చిన ఈనాడు జ్యోతి జగన్ సలహాదారులు ఇదిగో ఇంకో సలహాదారు జీవోలు విపరీతమైన చర్చ చేశారు. వాళ్ళ వల్ల ఏం ఉరుగుతుంది, వాళ్ళకి అంత జీతం ఇంత జీతం అని. ఇప్పుడు అది కదా ఎంతమంది సలహాదారులు ఇప్పుడు వీళ్ళకి ఎవరి సలహాన తీసుకుంటారా? బేసిక్గా సలహాదారు అనే పదవి జీతము కాస్త ఓ గౌరవం, వాళ్ళకి అంతకుముందు మనసుకు సంతృప్తి పరిచిన వాళ్ళకి ఇచ్చేటటువంటి గౌరవం. దాన్ని ఆ కోణంలో మమ్మల్ని ఇట్లా విమర్శించారు కదా, మీరెందుకు ఇంతమంది సలహాదారులు పెట్టుకుంటున్నారు, ఏంటి ఉపయోగం అనే రూట్లో చర్చ చేయాలి. కానీ అవసరం లేని చర్చలు మాత్రం బాగా చేస్తుంటారు వీళ్ళు.